చరిత్రలో దివ్య అవతారాలు భూమిపై నడిచాయి. కాని మళ్లీ ఒకే భూమినెంచుకున్నాయి భారత్. రాముడు, కృష్ణుడు, నరసింహుడు, బుద్ధుడు. ఎందుకు దైవం ఈ భూమినే ప్రతిసారి ఎంచుకుంది? పురాణాలు చెబుతాయి, భారత్ కేవలం భూమి కాదు, అది ఒక ప్రత్యేకమైన స్పందన, ఫ్రీక్వెన్సీ. ఇక్కడే భౌతిక, వాతావరణ మరియు ఆకాశలోకాలు కలిసే సంగమస్థానం. ఋషులు మంత్ర, తపస్, యజ్ఞం వంటి దివ్య సాంకేతికతలతో అవతరణకు అనుకూల పరిస్థితులు సృష్టించారు. దేవాలయాలు స్మారకాలు కాదు, అవి దైవ స్పందనను భూమికి అనుసంధానించే రెజనెన్స్ యంత్రాలు. ఇది ధర్మం ఉదయించే, పతనమయ్యే కర్మయుద్ధభూమి. ఇతర దేశాలు శక్తిని వెతికితే భారత్ మోక్షాన్ని వెతికింది. రాముడు నీతికి, కృష్ణుడు అశాంతి నియంత్రణకు, నరసింహుడు రక్షణకు, బుద్ధుడు చైతన్య ఉదయానికి అవతరించారు. భూమి, శక్తి, భక్తి, చైతన్యం మరియు ఆకాశ సమయం కలిసే ఏకైక ద్వారం భారత్. చివరికి భారత్ కేవలం దేశం కాదు, అది మానవుడు, దైవం మధ్యనున్న మహాద్వారం.